హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే జస్ట్ డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయ్యాను. అందరితో బయటకు వచ్చాను. ఇప్పుడు టైము 6:30 ఎంత అవుతుంది సౌదీలో. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు నుంచి డ్యూటీ స్టార్ట్ అవుతుంది నాది. బ్యాక్ సైడ్ అన్ని మా కంపెనీ గాడీలేని, బ్యాక్ సైడ్ కూడా మా కంపెనీ రూమ్స్ అవన్నీ. ఇదే మా కంపెనీ గాడీలో ఇప్పుడు వెళ్తున్నాను. ఆడు మా సేఫ్టీ డ్రైవింగ్ చేస్తుంటాడు. ఆడు కేరళ వాడు, మంచి డ్రైవర్. ఆడు కూడా ఇది అవుట్ సైడ్ పూరా సాక్ సెట్లు అంత బెస్ట్గా ఉంది సౌదీలో మొత్తము. అంత ఒక 60-70 కిలోమీటర్ తర్వాత మా సైడ్ వస్తుంది. సేమ్ గవర్నమెంట్ ఇంకైనా 1 అవర్ ఇంక తైలుతుంది. 1 అవర్ 30 మినిట్స్ ఇంక తైలుతుంది నోటికి వెళ్ళడానికి. చూడాడు నవ్వుతున్నాడు చూసుకుని వీడియో తీసి నవ్వుతాయి అందరూ. ఎందుకో నాకు కూడా తెలియదు. ఇప్పుడు కూడా మా ఫ్రెండ్ అయినాడు. ఆల్రెడీ ఈరోజు గేట్ పాస్ కాదు కదా, అందు గురించి బయట ఉన్నాము. 1 గంట 2 గంటలు ఇంకా బయటే మాకు నిలబెట్టాలు. గాడిలోనే కూర్చున్నాము. అంత తర్వాత కొంచెం పోతికి మెయిన్ లైన్కి వెళ్తాం. ఆల్రెడీ ఇప్పుడు చూడండి మెయిన్ లైన్కి వెళ్ళిపోతాం. ఇదే మా మెయిన్ లైను. ఇక్కడ కంపెనీలో సామాన్ ఎట్టేటి వస్తుంది అన్నీ ఇక్కడ ఎడుతుంటాం అనమాట. అంత తర్వాత ఇప్పుడు సైడ్కి వెళ్తున్నాము. మెయిన్ లైన్ నుంచి సైడ్కి వెళ్ళడానికి కానీ మళ్ళీ 1 గంటన్నర తేలుతుంది. ఎందుకంటే లాంగ్ 2 అవర్స్ 3 అవర్స్ తేలుతుంది. లాంగ్ సొందరం మధ్యని బీచ్ కదా, అందు గురించి సొందరం మధ్యని ఒక ఐలాండ్ అనమాట. అది ఐలాండ్కి వెళ్ళాలంటే ఒక పెద్ద బ్రిడ్జ్ చేసినారు అండ్ మేళ వెళ్తుంటాం. మొత్తము అంతే పెద్దది హోటల్ అవుట్ అనమాట. పెద్దది మస్తు రెస్టారెంట్ కడుతున్నారు. అది మొంగడు కొంత చూస్తే మజా వస్తుంది మీకు కూడా. ఓకే గైస్, వీడియో మీరు చూస్తున్నారు కానీ వీడియో బాగుంది. ఒకసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకొంచెం మంచి వీడియోలు తీసుకుని మీకు పెడతాను. ఓకే, ఇది మొత్తం సౌందర్యం మధ్యన మంచి ఇల్లు కట్టు ఉందలో. ఇది గోల్ఫ్ ఆడింది. ఇది గ్రౌండ్ అనమాట, గల్ఫ్ ఆడుతుందలే ఆ గ్రౌండ్ ఇది. అక్కడ కూడా వెళ్ళాను నేను, కానీ అక్కడ కొంచెం వీడియోలు తీస్తే ప్రాబ్లం అనమాట. అందు గురించే వీడియోలు అని తిన్నాను. ఆయన 2-3 అంతలానికి 2-3లో వర్క్ ఆల్రెడీ అయిపోయినది, కంప్లీట్ అయిపోయినది. కాబట్టి ఇప్పుడు 1కి వస్తున్నాం. మొత్తం సౌందర్యమే గైస్. ఇక్కడ మొత్తం సౌందర్యం మాత్రం పెద్ద ఇది ఐలాండ్ అనమాట. ఐలాండ్ అన్నట్టు వర్క్ అవుతుంది. ఒక 2-3 ఇయర్స్ వర్క్ ఉన్నది అన్నట్టు వర్క్ చేయాలి. ఇప్పుడు నేను మొత్తం సౌందర్యమే, మంచి సౌందర్యం బాగుంటుంది అక్కడ చూస్తే. ఇప్పుడు ఆల్రెడీ సైడ్కి వెళ్ళిపోయాము. సైడ్ నుంచి నడుచుకుని వెళ్తున్నాను అనమాట. కొంచెం డస్ట్ ఎక్కువ, అందు గురించి మొక్కకి మాస్క్ వేసుకున్నాను. లేకపోతే అదే మా సైడ్ చెప్పిన కదా పెద్దది హోటల్ అనుకుని అదేని పెద్ద సౌందర్యం మధ్య ఉన్నది. బాగుంటుంది. నోపడికి వెళ్ళి ఒకసారి ఇంక స్టార్ట్ కావాలంటే మళ్ళీ 2-3 ఇయర్స్ పడుతుంది కానీ. ఇప్పుడు ఆల్రెడీ నోపడికి వెళ్తున్నాను, నడుచుకుని వెళ్తున్నాను. అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ అంతలో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మా అక్కడే పనిచేస్తున్నారు. మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ నా ఫ్రెండ్సేనే. సెండ్ రోజులు తడుతుందో అందుకుంటే చూస్తున్నారు అందరూ. చూడు కుసీలో ఉంటున్నారు. ఓకే గాయస్, ఇదే తర్వాత వీడియో తీసి పెడతాను. ఓకే.